ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇవాళ నీటి మట్టం 513.61 మీటర్లుగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఇదే అంశంపై హుస్సేన్ సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా అయింది. ఇక్కడ నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాము. హుస్సేన్ సాగర్లో నీటి తాకిడి అంటే మూసీ నదిలో వస్తున్న వరద కారణంగా హుస్సేన్ సాగర్లోకి నీరు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనికి తోడు హుస్సేన్ సాగర్లోకి వచ్చే ఈ వరద నీటితో ఇదైతే మొత్తం దాదాపు నిండు కుండలా తయారవుతుంది. అధికారులు కూడా చెప్తా ఉన్నారు, డిప్యూటీ మేయర్ కూడా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ అంటే ఇప్పటివరకు అయితే డేంజర్ లెవెల్లోకి అయితే రాలేదు. ఒకవేళ ఇంకా వరద తాకిడి ఎక్కువ అయినా కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ మేమంతరం అధికారులం కానీ సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం చూసినట్టయితే 645 అడుగుల పూర్తి నీటి మట్టం ఉంటుంది. దాదాపు ఇప్పటికే 642 అడుగులుగా ఇప్పటికే నీరు చేరింది. అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా గేట్లను ఇప్పటికే ఎత్తి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కిందికి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మూసి దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులందరూ ప్రజలకైతే అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే 2 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమనం అయినా కూడా మేమైతే అధికారుల మంతరం చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇన్ఫ్లో అనేది హుస్సేన్ సాగర్కి పెరిగింది. అయితే ఈ తూముల ద్వారా నీరన్నింటినీ కూడా కిందికి వదులుతూ ఉన్నారు అధికారులు. అయితే ఇంకొక 4 నుంచి 5 రోజుల పాటు ఈ వర్షాలు కూడా ఈ విధంగానే ఉంటాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడ అప్రమత్తంగా ఉంచామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధికారులను కూడా అప్రమత్తం చేశాము. దీనికి సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైనా 24 గంటల ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఈ పరిష్కారం అప్పటికప్పటికి అధికారులు కూడా వెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులు డిప్యూటీ మేయర్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉందని చెప్తా ఉన్నారు. సో